ఏ కోరిక కోరినా వెంటనే నిజమయ్యే ఒక రత్నం మీకు దొరికితే మీరేం కోరుకుంటారు? ఒక పేద బాలుడికి అలాంటి మాయారత్నం దొరికింది. కాని ఒక తప్పు కోరిక అతని జీవితాన్నే మార్చేసింది. అసలు ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. అందరికీ నమస్కారం. కే స్టేషన్కి స్వాగతం. పూర్వం రత్నాకరుడు అనే ఒక పేద బాలుడు ఉండేవాడు. చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో రంగురంగు రాళ్లను సేకరించడం అతనికి చాలా ఇష్టం. అతను చూసే ప్రతి రాయిలోనూ ఏదో ప్రత్యేకత ఉందని భావించేవాడు. అందుకే ఊరంతా తిరుగుతూ అడవుల దగ్గరికి వెళ్ళి కొత్త కొత్త రాళ్లను వెతికేవాడు. ఒకరోజు ఆకాశము నల్లని మేఘాలతో నిండిపోయింది. గాలి బలంగా వీచింది. కొద్దిసేపటికే భారీ వర్షం మొదలయింది. అయినా రత్నాకరుడు రాళ్ల కోసం వెతుకుతూనే అడవి సమీపానికి వెళ్ళాడు. అప్పుడే ఒక పెద్ద పొదచాటున ఎర్రటి కాంతులతో మెరుస్తున్న ఒక విచిత్రమైన రాయి అతనికి కంటపడింది. ఆ రాయి సాధారణంగా లేదు. దానినుంచి ఒక వింత వెలుగు వెలగడంతో ఆసక్తిగా రత్నాకరుడు ఆ రాయిని చేతిలోకి తీసుకున్నాడు. వర్షం కారణంగా అతను పూర్తిగా తడిచిపోయాడు. చలితో వణుకుతూ, అయ్యో, ఈ వర్షం ఆగిపోతే ఎంత బాగుండేది అని మనసులో అనుకున్నాడు. అంతే, ఆశ్చర్యంగా కొద్ది క్షణాల్లోనే వర్షం పూర్తిగా ఆగిపోయింది. రత్నాకరుడు ఒక్కసారిగా ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. ఇదెలా సాధ్యమైంది అని అనుకున్నాడు. పరీక్షించడానికి ఆ రాయిని కింద పెట్టి మళ్లీ వర్షం పడాలి అని కోరుకున్నాడు. కాని ఏమీ జరగలేదు. అతను మళ్లీ ఆ రాయిని చేతిలోకి తీసుకుని వర్షం పడాలి అని కోరుకున్నాడు. ఉరుములు మెరుపులు, గాలి వేగంగా వీచింది. మరుసటి క్షణంలో భారీ వర్షం మొదలయ్యింది. రత్నాకరుడి కళ్ళలో ఆనందం మెరిసింది. అతనికి అర్థమయ్యింది, అది సాధారణమైన రాయి కాదు, అది ఒక మాయారత్నం. చేతిలో ఆ రత్నం ఉంటే ఏది కోరుకున్నా అది నిజమవుతుంది. ఆనందంతో రత్నాకరుడు ఎగిరి గెంతేశాడు. అయితే అదే రోజు సాయంత్రం వేళ రత్నాకరుడు ఆ రత్నంతో అడవి గుండా ఇంటికి వస్తున్నాడు. అడవంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే ఒక భయంకరమైన గర్జన వినిపించింది. అది ఒక భారీ సింహం. సింహం కళ్ళలో ఆకలి. దాని అడుగుల శబ్దం అడవంతా మారుమోగుతుంది. రత్నాకరుడి గుండె బలంగా కొట్టుకుంది. భయంతో అతని చేతులు వణికిపోయాయి. చెమటలు పట్టాయి. అతను పరిగెత్తాలని చూశాడు. కాని కాలు కూడా కదల్లేదు. సింహం నెమ్మదిగా అతని వైపు అడుగులు వేస్తుంది. ఆ కంగారులో ఆలోచించే సమయం కూడా లేకుండా, నేను ఒక బండరాయిలా మారిపోతే సింహం నన్నేమీ చేయలేదు అని భయంతో గట్టిగా కోరుకున్నాడు. అంతే, ఒక్కసారిగా ఒక ప్రకాశవంతమైన వెలుగు మెరిసింది. రత్నాకరుడి శరీరం క్రమంగా గట్టిపడసాగింది. అతని చేతులు, కాళ్ళు, ముఖం అన్నీ రాయిలా మారిపోయాయి. కొద్ది క్షణాల్లోనే అతను ఒక మూగ బండరాయిగా మారిపోయాడు. అతని పక్కనే మాయారత్నం నేలపై జారిపడింది. సింహం కొద్దిసేపు ఆ రాయిని చూసి ఆ తర్వాత నెమ్మదిగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కాని రత్నాకరుడు మాత్రం ఆ అడవిలో ఒక నిర్జీవమైన బండరాయిగా మిగిలిపోయాడు. రాత్రయ్యింది. కాని రత్నాకరుడు ఇంటికి రాలేదు. తల్లి కంగారు పడింది. ఇంతవరకు ఎప్పుడూ ఆలస్యం చెయ్యలేదు అని ఆందోళన చెందింది. తండ్రి వెంటనే ఊరంతా వెతకడం ప్రారంభించాడు. పక్క ఊళ్ళకు వెళ్ళాడు. స్నేహితులను అడిగాడు. అడవిదారులన్నీ వెతికాడు. కాని రత్నాకరుడి జాడ మాత్రం దొరకలేదు. రోజులు గడిచాయి. ఒకరోజు, 2 రోజులు, వారం, నెల. కాని కొడుకు మాత్రం తిరిగి రాలేదు. రత్నాకరుడి తల్లి పూర్తిగా కుంగిపోయింది. ప్రతి సాయంత్రం ఇంటి ముందు నిలబడి, నా బిడ్డ ఇప్పుడైనా వస్తాడేమో అని దారివైపు ఎదురు చూసేది. రత్నాకరుడు ఇష్టపడే పాత్రలను చూస్తూ ఏడ్చేది. అతని బట్టలు హత్తుకుని నిద్రపోయేది. కొన్నిసార్లు, రత్నాకరా, ఒక్కసారి అమ్మా అని పిలువురా అని కన్నీళ్లు పెట్టుకునేది. ఆమె బాధను చూసి తండ్రి గుండె కూడా ముక్కలయ్యింది. ఒకరోజు ఆమెను కాస్త ఊరడించాలనే ఉద్దేశంతో తండ్రి అడవివైపు నడకకు తీసుకెళ్లాడు. అలా నడుస్తూ నడుస్తూ అలసిపోయి సరిగ్గా రత్నాకరుడు రాయిగా మారిన చోటే
ఉన్న ఒక పెద్ద బండరాయి మీద కూర్చున్నారు. అప్పుడే ఆ బండరాయి పక్కనే ఏదో ఎర్రటి వెలుగు మెరుస్తుంది. రత్నాకరుడు తండ్రి ఆశ్చర్యంగా చూశాడు. అది ఒక అందమైన మెరుస్తున్న రాయి. ఆ రాయిని చేతిలోకి తీసుకున్నాడు. తల్లి కన్నీళ్లతో ఆ రాయిని చూస్తూ, రత్నాకరుడికి ఈ రాళ్లంటే ఎంతిష్టమో కదా, ఇప్పుడు మనతో వాడుంటే ఎంత బాగుండేది అని ఏడుస్తూ అంది. ఆమె చేతిలో ఉంది అదే మాయారత్నం. ఆమె హృదయం నుంచి వచ్చిన కోరిక రత్నాకరుణ్ణి కోరుకుంది. అంతే, ఒక్కసారిగా ఆ బండరాయి కంపించింది. వింత కాంతులు వెలువడ్డాయి. రాయి క్రమంగా మనిషి రూపంలో మారసాగింది. కొద్ది క్షణాల్లోనే రత్నాకరుడు మళ్ళీ మనిషిగా మారిపోయాడు. అమ్మా అని గట్టిగా పిలిచాడు. తల్లి ఒక్కసారిగా ఆశ్చర్యంతో నిలిచిపోయింది. తర్వాత ఆనందంతో కొడుకును హత్తుకుంది. తండ్రి కళ్ళలో కూడా ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆ అడవిలో ఎన్నో రోజుల తర్వాత ఒక కుటుంబం మళ్ళీ ఒకటయ్యింది. చివరకు రత్నాకరుడు జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పాడు. ఆ తర్వాత ఆ మాయారత్నాన్ని చేతిలోకి తీసుకుని కొద్దిసేపు నిశ్శబ్దంగా చూశాడు. అతనికిప్పుడు ఒక గొప్ప సత్యం అర్థమయ్యింది. ప్రకృతి నియమాలను మార్చాలని చూసినా, విచక్షణ లేకుండా శక్తులను ఉపయోగించినా అవి చివరకు ప్రమాదానికే దారితీస్తాయని గ్రహించాడు. అంతే, మాయారత్నాన్ని ఒక లోతైన లోయలోకి విసిరేశాడు. రత్నాకరుడికి చివరికి అర్థమయ్యింది, ప్రతి కోరిక తీరిపోవడం అదృష్టం కాదు. ఏ కోరిక కోరాలో తెలిసే వివేకమే నిజమైన వరం. ఎందుకంటే వివేకం లేని శక్తి ఆశీర్వాదం కాదు, శాపం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా కేఎస్ స్టేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.